హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజ్ఞాన్. I present the interim budget for 24-25. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఎలక్షన్ ఇయర్లో ఫుల్ బడ్జెట్ని పెట్టరు, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు కొత్త బడ్జెట్ని పెడతారు కదా. సో ఇప్పుడు మనకున్న ప్లాన్ కొన్ని మంత్స్ వరకు ఇంటరిమ్ బడ్జెట్ది, దాన్ని ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్ ద్వారా గవర్నమెంట్కి ఎక్కడ నుండి ఇన్కమ్ వస్తుంది, దీన్ని గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ కోసం గవర్నమెంట్ యొక్క విజన్ ఏంటి మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా గవర్నమెంట్ ఓవరాల్ స్ట్రాటజీ ఏంది, డైరెక్షన్ ఏంది, అసలు ప్లాన్ ఏంది ఈ సంవత్సరానికి అనేది మనం తెలుసుకోవచ్చు ఈ బడ్జెట్ ద్వారా. నిర్మలా సీతారామన్ గారు రూఫ్ టాప్ సోలరైజేషన్ అంటే సోలార్ ఎనర్జీ ద్వారా 1,00,00,000 ఇండ్లకి 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ కరెంట్ ఇస్తారు పర్ మంత్ అని చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు, డీజిల్ పెట్రోల్ యూసేజ్ తగ్గిస్తున్నారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తీసుకొస్తున్నారు. మ్యాక్సిమంగా భారతదేశం 2047 వరకు ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది. అలాగే 2030 వరకు ఒక $3.7 ట్రిలియన్ ఎకానమీగా మారుతుంది అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఇండియాలో రోడ్వేస్ చాలా డెవలప్ అయ్యాయి. అయితే ఈ బడ్జెట్లో మరో 2 లక్షల కోట్లు డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ కోసం స్పెషల్గా అలాట్ చేయడం జరిగింది బడ్జెట్లో. రోడ్వేస్తో పాటు రైల్వేస్ పైన కూడా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసింది. స్పెసిఫిక్గా ఓల్డ్ బోగీస్ని వందే భారత్గా అప్డేట్ చేయాలనుకుంటుంది. అలాగే ఈ సంవత్సరం 2,55,000 కోట్లు రైల్వేస్ పైన ఇన్వెస్ట్ చేయనుంది. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ డిపార్ట్మెంట్. మత్స్య సంపద అనే ఒక డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ ఫిషర్ మ్యాన్ ఒక నీడ్స్ కోసం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది. ఇది ఎలక్షన్ ఇయర్ కదా, సో జూలై తర్వాత ఏదైనా సపోజ్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే జూలైలో వాళ్ళు కొత్త బడ్జెట్ పెడతారు. అప్పటి వరకు మన ఇప్పుడున్న మోడీ సర్కార్దే ఉంటుంది బడ్జెట్. సో దీన్ని ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. ఇది ముందే చెప్పిన వీడియోలో. మన గవర్నమెంట్ స్పెషల్గా మళ్ళీ డిఫెన్స్ పైన చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. దేశ రక్షణ ఈజ్ ఎ ప్రైమరీ అజెండా అని చెప్పుకోవచ్చు మనం ఈ బడ్జెట్ ద్వారా. మన తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. మన రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వనుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలను ఫుల్ఫిల్ చేద్దామని చూస్తుంది. తెలంగాణని టీఎస్ నుండి టీజీకి చేంజ్ చేస్తుంది. తెలంగాణలో ఇప్పటి నుండి ఏ రిజిస్ట్రేషన్ జరిగిన వెహికల్స్ కానీ వేరే ఇతర సంబంధించినవి కానీ టీఎస్ కాకుండా టీజీ అనే ఉంటాయి ఇప్పటి నుండి. కేసీఆర్ గారు కంప్లీట్గా కోలుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ బడ్జెట్ సమావేశాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఈ నెల 13న నల్గొండలో ఒక సభ నిర్వహించన్నారు. ఫైనల్లీ ప్రజలకు అయితే వచ్చారు. చూద్దాం ఈ లోక్సభ ఎలక్షన్లో వాళ్ళ పార్టీ ఏం చేస్తుందో, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందో చూద్దాం ముందు. మన ఏపీ పాలిటిక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి రోజు రోజుకి. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పొత్తు ఎవరెక్కడ పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కొందరేమో ఎంపీకి పోటీ చేస్తున్నారు అంటున్నారు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ ఒకవేళ గెలిస్తే ఎలక్షన్లో జగన్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అవుతారు. అయినా ఈజీగా లేదు, అందరికి ఈక్వల్గా ఛాయిస్ ఉంది. జగన్ గారికి కూడా మంచి స్కోపే ఉంది అక్కడ అని చెప్పొచ్చు. చూద్దాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం బ్రీఫ్గా. కావాలంటే కామెంట్లో చెప్పండి, అప్లోడ్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాత్రం. క్రికెట్లో ఇండియన్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏందో చూద్దాం. ఇండియా ఫస్ట్ టెస్ట్లో ఓడిపోయింది కదా ఇంగ్లాండ్ మీద. సెకండ్ టెస్ట్లో అదర్ కొట్టేసింది. జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేకపోయాడు. శుభ్మన్ గిల్ కూడా సెంచరీ బాధేశాడు. బుమ్రా అయితే టెర్రిఫిక్ బౌలింగ్, అసలు 6 వికెట్ తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. వరల్డ్ నెంబర్ 1 అయిపోయాడు టెస్ట్లో. విరాట్ కోహ్లీ, బుమ్రానే ఇప్పటివరకు ఇండియన్స్లో. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, బౌలింగ్లో బుమ్రా. ఫస్ట్ ర్యాంక్ రావడం ఆల్ 3 ఫార్మాట్స్లో. యశస్వి జైస్వాల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియా ఓడిపోయింది మళ్ళీ ఆస్ట్రేలియా పైన. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ అయి నిన్న ఓడిపోయింది. నిన్న ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ఏందో ఏడ మనకే తగులుతారు ఫైనల్లో. ప్రతిసారి ఏదో ఒక దెబ్బ కొట్టిపోతారు. మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం నేనైతే ఇంకా మర్చిపోలేకపోతున్నాను. మన అద్వానీ గారికి భారతరత్న గవర్నమెంట్ ప్రకటించింది. ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికే లేట్ అయింది. మరి వాళ్ళు చేసిన సేవ మామూలు సేవనా? అయోధ్య రథయాత్ర, రాముని జన్మభూమి వివాదాన్ని తారస్థాయికి తీసుకుపోయారు. తన ఒక మెయిన్ పార్ట్. వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ రామ జన్మభూమి, ఆ రథయాత్ర చాలా మెయిన్. అవి అయోధ్య డిస్ప్యూట్ గురించి ఒక వీడియో చేసాం మేము క్లియర్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను వీడియోని. మన మాజీ ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కూడా భారతరత్న ప్రకటించింది గవర్నమెంట్. కర్ణాటకలో మంకీ ఫీవర్ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైన వైరస్లా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కోవిడ్ వల్ల మనం చాలా నష్టపోయాం. సో కర్ణాటకలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వారం మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ బాగుంది, చూడండి. వుడ్కట్ బాలరాజు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ 2 ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. బాగుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అయితే చాలా బాగుంది. ఇంకా
ఇందులో సుహాస్ వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసినామో మాత్రం ఆధార్ కొట్టేసింది. సినిమా చాలా బాగుంది, చూడండి. ఇక ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సాయంత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడకపోతే చూసేయండి. మన బాబు గారి గుంటూరు కారం అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇదైతే ట్రెండింగ్లో ఉంది, ఇది చూడండి. మన ధనుష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ క్యాప్టెన్ మిల్లర్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఇది కూడా చూడకపోతే చూసేయండి, బాగుంటుంది మూవీ. మన విజయ్ గారు పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చేశారు, కొత్త పార్టీ పెట్టారు, తమిళగా వెట్రి కజగం అని. ఇది లోక్సభలో పోటీ చేయరట, ఇప్పుడు వస్తున్న లోక్సభలో. చూద్దాం, విజయ్ గారు ఇక సినిమాలు బంద్ చేసి ఇది పాలిటిక్స్లోనే ఉంటారట. ఒక 2 మూవీస్ సైన్ చేశారు, అవి కంప్లీట్ అయినాక కంప్లీట్లీ మొత్తం పాలిటిక్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పారు. ఇక చూద్దాం, తమిళనాడులో పాలిటిక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సినీ యాక్టర్స్ మొదటి నుండి పాలిటిక్స్లో వెళ్తూనే ఉన్నారు, చాలామంది వెళ్ళారు ఇప్పటివరకు. ఎంజీఆర్ గారు వెళ్ళారు, కమల్ హాసన్ గారు రీసెంట్గా పార్టీ పెట్టారు, చాలామంది ఇలా చేశారు. జయలలిత గారు ఒక సినీ యాక్టరే. ఇక మన రవాణా మూవీ ఈగల్ రిలీజ్ అయింది 9th February నాడు, చాలా బాగుంది మూవీ, థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే మన యాత్ర 2 కూడా రిలీజ్ అయింది. యాత్ర 1 ఏమో రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ అయితే యాత్ర 2 ఏమో జగన్ గారి బయోపిక్లా ఉంది. ఇందులో జీవా జగన్గా యాక్ట్ చేశారు, చాలా బాగుంది మూవీ ఇది కూడా. కానీ యాత్ర 1 నాకు ఇంకా బాగా అనిపించింది యాత్ర 2 కంటే. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్ టీమ్ విజ్ఞా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిమ్మల్ని అడిగేది ఒకటే, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.